అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ అంజలి ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మనం పిల్లలు ప్యూబర్టీ ఏజ్లో వచ్చిన తర్వాత చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులని ఇష్టపడడం లేదు. ఇంకా సూసైడల్ టెండెన్సీ ఎక్కువైపోతుంది చాలామంది పిల్లలకి. ఇంకా ఇంట్లోంచి పారిపోవడం ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా లవ్ అఫేరు, మొన్న ఒక కేసు కూడా చూసినారు కదా మీరు, చాలా ఫేమస్ అయింది. ఈ నవీన్కి హత్య చేసినాడు ఆ అబ్బాయి. ఇవన్నీ కూడా ఎందుకు అవుతున్నాయంటే పిల్లలకి ఎందుకు అవుతుందబ్బా అని చెప్పి చాలామంది టెన్షన్ పడుతున్నారు. వాళ్ళకి అయితే మనం ఎందుకు టెన్షన్ పడాలి అనేది కూడా కొంతమంది ఉంటారు. కానీ పిల్లలందరూ ఒకటే కదా, వాళ్ళ మైండ్ సెట్ అంతా ఒకటే ఉంటుంది. కాబట్టి ఈ ఏజ్లో వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇట్లా తయారవుతున్నారు పిల్లలు, కొంతమంది లేదు, కొంతమంది మాత్రమే ఇట్లా తయారవుతున్నారంటే మామూలుగా అయితే బాడీలో కాఫ్ స్టేజ్ ఎక్కువ అయితేనే ఈ పిల్లలు ఇట్లా తయారు కావడానికి కారణం ఉంటుంది. కాబట్టి ఈ పిల్లలు ఇట్లా తయారు కావడానికి కాఫ్ స్టేజ్ పెరగడానికి మామూలుగా అయితే ఇప్పుడు కాలంలో ఎక్కువగా సెల్లే ఒక కారణం అనొచ్చు. ఎందుకంటే మొబైల్ రాత్రి అంతా చూడడం వల్ల పిల్లలకి నిద్ర పూర్తి కావడం లేదు. ఇంకా హాస్టల్లో పిల్లలు మరి వాళ్ళకి మొబైల్ ఉండదు కదా, వాళ్ళకి ఎట్లా కాఫ్ స్టేజ్ పెరుగుతుంది అనొచ్చు మీరు. మామూలుగా అయితే పిల్లలకి వాళ్ళకి రాత్రి 12 వరకు వాళ్ళకి చదివిస్తారండి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేపుతారు. ఖచ్చితంగా వాళ్ళు ఆ టైంలో లేయాలి. ఈవెన్ బాత్రూమ్కి వెళ్ళకుండా కూడా వాళ్ళకి చదివిస్తూ ఉంటారు. ఇంకా ఏంటంటే పిల్లలకి ఒక రకమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉండదు. పిల్లలు ఆ ఏజ్లో ఎట్లా ఉంటారంటే బాగా ఎంజాయ్ చేయాలి, తిరగాలి, ఇవన్నీ కూడా ఉంటాయండి పిల్లలకి. అట్లా తీసుకొని పోయి ఒక జైల్లో వేసినట్టే పిల్లలకి వేస్తే వాళ్ళకి కాఫ్ స్టేజ్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అప్పుడు సరిగా నిద్ర లేకపోవడం వల్ల, వాళ్ళకి సరిగా ఆహారం లేకపోవడం వల్ల మీరు ఒకసారి హాస్టల్లో వెళ్ళి ఒక 4 రోజులు ఫుడ్ తినండి, అది ఎట్లా ఉంటుందో చూడండి. దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూ ఉండదు, ఏముండదు. వారానికి ఒకసారి ఒక ఎగ్ ఇస్తారు పొద్దున, ఒకవేళ ఉంటే దోశ, ఇడ్లీ అవన్నీ కొంచెం స్టాండర్డ్గా ఉంటే పెడతారు. కానీ లేకపోతే పొద్దున అన్నం పప్పు చారు, మధ్యాహ్నం అన్నం పప్పు చారు, రాత్రికి అన్నం పప్పు చారు పెడతారండి మామూలుగా అయితే. కాబట్టి ఈ ఫుడ్ సరిగా లేకపోవడం వల్ల కూడా పిల్లలకి ఆకలి అట్లనే ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే పిల్లలకి హైపోగ్లైసిమియా వచ్చే అవకాశం ఉంటుంది. హైపోగ్లైసిమియా వస్తే కూడా పిల్లలకి తిక్క తిక్క ఆలోచనలు అనేది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి పిల్లలకి. మామూలుగా అయితే పిల్లలు ఎవరైతే స్వేచ్ఛగా బతుకుతారో వాళ్ళకి ఎక్కువ ఆలోచన, ఇన్నోవేటివ్ ఆలోచన అనేది వస్తాయి. కాబట్టి మీరు హాస్టల్లో వేయాలంటే ఖచ్చితంగా ఈ పిల్లలు నేను చదువుతాను, నేను ముందుకు వెళ్తాను అనే ఒక స్థాయికి అంటేనే మీరు హాస్టల్కు వేయండి. లేదంటే మీరు ఒక టెస్ట్ ఉందండి, డిఎంఐటి టెస్ట్ అనేది. ఆ టెస్ట్ ద్వారా మీకు ఈ పిల్లలు ఏమవుతారు ఫ్యూచర్లో అనేది, వాళ్ళది ఏ ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో మాత్రమే వాళ్ళకి ప్రోత్సహించండి. మీరు అనవసరంగా నేను డాక్టర్ కాలేకపోయినాను కాబట్టి నా పిల్లలు ఖచ్చితంగా డాక్టర్ కావాలని చెప్పి మీ ప్రాబ్లం వాళ్ళ మీద రుద్దాకండి. పిల్లల్ని స్వేచ్ఛ ఇవ్వండి. ఇంకా ఏంటంటే పిల్లలు 100కి 100% మార్క్స్ తీసుకొని రావాలంటే కాదండి, వాళ్ళు దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారో దాంట్లో మాత్రమే వాళ్ళకి మీరు ప్రోత్సహిస్తే బాగుంటుంది. ఇంకా ఏంటంటే పిల్లలు ఎప్పుడు హ్యాపీగా ఉంటారంటే ఎంజాయ్ చేయడం అంటే, ఇప్పుడు చూడండి పాతకాలంలో ఎట్లా ఉండేదంటే అందరూ ఒక చోట అనేది పిక్నిక్ వెళ్ళడం, అక్కడనే పోయి వంట చేసుకోవడం, అందరు కలిసి తినడం, అక్కడనే కొంతసేపు టైం స్పెండ్ చేయడం, స్పోర్ట్స్ ఉండేటివి. ఇవన్నీ ఉండడం వల్ల పిల్లలకి కొంచెం మానసిక ప్రశాంతత, డిఫరెంట్ ఇది ఉండేది, అట్మాస్ఫియర్ ఉండేది. కానీ ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే 1 year అంతా చదవాలి వాళ్ళు, డే నైట్ అంటే మీరే ఆలోచించండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి పండగల, మామూలుగా అయితే దేవుళ్ళు మన కోసం పండుగలు పెట్టినారండి, వాళ్ళకి పూజ చేయాలి అనేది కాదు. ఎందుకంటే మనం ఏ రకంగా పండుగలు చేస్తుంటామో మన హ్యాపీనెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. చాలామందికి కలుస్తాం, ఆ రోజు మనం రిలాక్స్ అవుతాం కొంచెం. కాబట్టి మంచి రిలాక్స్ హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే పిల్లలు డిప్రెషన్ మూడ్లో ఉన్నారో ఆ డిప్రెషన్ మూడ్లో నుంచి బయటికి రావడానికి స్పోర్ట్స్, స్విమ్మింగ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా పిల్లలకి ఉండాలండి. స్కూల్స్లో నేను చూసినాను, చూపించడానికి మాత్రమే గ్రౌండ్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది.
ఉంటుంది అని చెప్తారు, కానీ అది ఏం ఉండదు. వాళ్ళకి 15 మినిట్స్ టు 20 మినిట్స్ స్పెండ్ చేయడానికి కూడా ఇవ్వరు. కాబట్టి బాడీ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే మనకు ఉండదో అప్పుడు పిల్లలకి బద్ధకం అనేది ఎక్కువ ఉంటుంది, అప్పుడు కూడా కాఫ్ స్టేజ్ అనేది పెరుగుతుంది. ఇంకా పిల్లలకి ఖచ్చితంగా ఎదిగే పిల్లలకి 8 to 10 అవర్స్ ఖచ్చితంగా నిద్ర ఉండాలి. ఎప్పుడైతే 8 to 10 అవర్స్ నిద్ర ఉంటుందో పిల్లలకి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఫ్రెష్నెస్, ఈ కాఫ్ స్టేజ్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే నైట్ పూట మిల్క్ ఇస్తారో అప్పుడు పిల్లలకి కాఫ్ స్టేజ్ అనేది తగ్గిపోతుంది. అందరూ ఏం చేస్తుంటారంటే మార్నింగ్ మిల్క్ ఇస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు మిల్క్ ఇస్తారు. అది తప్పండి. మార్నింగ్ ఎప్పుడు కూడా వాటర్ తాగాలి, మధ్యాహ్నం మజ్జిగ తీసుకోవాలి, లేకపోతే జ్యూసెస్ తీసుకోవాలి, నైట్ వచ్చేసి పాలు తీసుకోవాలండి. ఎందుకంటే పాల్లో కంప్లీట్ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి, కంప్లీట్ ఫుడ్ అంటామండి. ఫుడ్ తినకపోయినా పర్వాలేదు, ఒక గ్లాస్ మిల్క్ ఇస్తే ఆ కాఫ్ స్టేజ్ని తగ్గిస్తుంది. పిల్లలది కాఫ్ స్టేజ్ తగ్గడానికి మామూలుగా అయితే ఇంకా మధ్యాహ్నం నెయ్యి ఎక్కువ ఇవ్వడం మంచిదండి. నెయ్యి ఇస్తే చాలా మంచిది. నెయ్యి ఉండే పదార్థాలు మీరే చూడండి, హాస్టల్లో కానీ బయట ఎక్కడన్నా పిల్లలకి చదువుకోవడానికి పెడితే వాళ్ళు ఎంతవరకు నెయ్యి ఇవ్వగలుగుతారో అది మీరు ఆలోచించండి. కాబట్టి నెయ్యి కూడా కాఫ్ స్టేజ్ని తగ్గిస్తుంది. ఇంకా ఏంటంటే పిల్లలు స్నానం చేయకముందు కాఫ్ స్టేజ్ తగ్గించాలంటే మనము పొద్దున ఖచ్చితంగా వాళ్ళకి మసాజ్ అనేది చేయాలి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఛాతీ వరకు కాఫ్ స్టేజ్ అనేది మనకు ప్రభావితం చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఎంత మసాజ్ చేస్తే అంత మంచిదండి. మసాజ్ ఎట్లా చేయాలి, మనం ఎప్పుడు ఆపాలి అంటే ఎప్పుడైతే చిరు చెమట అనేది కనపడుతుందో హెడ్ మీద, అప్పుడు మసాజ్ అనేది పిల్లలకి ఆపాలండి. ఇంకా చెవులు కూడా కాఫ్ స్టేజ్కి పెంచుతాయి కాబట్టి చెవులు చుట్టూతో కూడా ఆయిల్ మసాజ్ చేయాలి, ఒక డ్రాప్ చెవులు కూడా ఆయిల్ వేయాలండి. ఇంకా కళ్ళు కూడా కాఫ్ స్టేజ్ని పెంచుతాయి కాబట్టి, కళ్ళు డిసీజెస్ వస్తాయి, కళ్ళు కూడా పెంచుతాయి కాబట్టి కాజల్ అప్లై చేసేది పాతకాలంలో ఉండింది కాబట్టి కాజల్ అప్లై చేస్తే ఈ కాఫ్ స్టేజ్ అనేది తగ్గిపోతుంది. ఇంకా హెడ్ మసాజ్ బాగా చేయాలండి ఆయిల్తో. ఇంకా హెడ్ మసాజ్ బాగా చేసి ఇంకా స్నానం చేసేటప్పుడు ఈ సోప్ అనేది యాసిడ్ నేచర్ ఉంటుందండి, అది కాఫ్ స్టేజ్ని ఇంకా పెంచుతుంది. కాబట్టి సోప్ బదులు మీరు ఉప్తాన్ యూజ్ చేస్తే మీకు ఆ కాఫ్ స్టేజ్ని తగ్గిస్తుందండి. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకి ఆహారంలో నెయ్యి ఎక్కువ వాడడం వల్ల కూడా కాఫ్ స్టేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా ఏంటంటే మైదాతో కాఫ్ స్టేజ్ అనేది పెరుగుతుందండి. కాబట్టి ఇప్పుడు చూస్తున్నారు మీరు, హాస్టల్ అయినా కానీ మైదాతోనే చపాతీలు చేస్తారు ఎక్కువగా. ఎందుకంటే మైదా తక్కువ కాస్ట్, గోధుమ పిండి ఎక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి మైదా ఫుడ్ ఎక్కువ పెడతారు. బజ్జీలు కానీ ఇది దేంట్లోనైనా కానీ ఎక్కువ మైదా వాడుతుంటారు. కాబట్టి ఈ పిల్లలకి మైదా వాడితే కూడా కాఫ్ స్టేజ్ పెరుగుతుంది. కాబట్టి ఈ మైదా అనేది కూడా తగ్గించాలండి, చాలా వరకు తగ్గిస్తే. అవుట్ సైడ్ ఫుడ్ అనేది కూడా చాలా వరకు తగ్గించాలి పిల్లలకి. ఏం చేయాలి, ఇంట్లో ఉంటే పిల్లలు సెల్ చూస్తారు, మొబైల్కి అడిక్షన్ అవుతారు, బయట తిరుగుతారు, ఎక్కడైనా చెడ్డ అలవాటు పడతారేమో అని చెప్పి మీరు ఆలోచిస్తారు. కానీ ఈ కాఫ్ స్టేజ్ తగ్గిస్తే వాళ్ళ లైఫ్ వాళ్ళు బాగా చూసుకోగలుగుతారు. ఈ కాఫ్ స్టేజ్ తగ్గించడానికి ఇంకా ఏమైనా చేయొచ్చా అంటే హోమియోపతి మెడిసిన్ చాలా మంచిగా వర్క్ చేస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్యూబర్టీ ఏజ్లో వచ్చి ఒక డ్రాప్, మంత్లీ 1 డ్రాప్ అనేది హోమియోపతి మెడిసిన్ యూజ్ చేసినారనుకోండి, ఈ కాఫ్ స్టేజ్ని మీరు నార్మల్గా చేయొచ్చు. అప్పుడు పిల్లలకి తిక్క ఆలోచనలు రాకుండా, అంటే ఇంట్లోంచి పారిపోవడం, ఇవన్నీ ఆలోచన, తల్లిదండ్రులకి ఇష్టపడకపోవడం, ఏం మాట చెప్పకపోవడం, ఇవన్నీ కూడా తగ్గిపోయి నార్మల్ స్టేజ్కి వచ్చి ఒక స్థాయికి ఎదుగుతారండి. కాబట్టి ఈ కాఫ్ స్టేజ్ అనేది చాలా డేంజర్గా, మీరు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పుడు కూడా టీచర్ల మీద కానీ వాళ్ళ మీద కానీ తప్పు వేయడం కరెక్ట్ కాదండి. మీ పిల్లల్ని చూసుకోవాల్సినది మీదే బాధ్యత. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ అండి.